ఇక తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి రాజ్యసభ సభ్యురాలైనటువంటి రేణుకా సోదరి మేడం మాజీ సీఎం వైసీపీ పెద్ద జగనన్న మీద మస్తు మాటలతోని గారానికి రాబట్టింది. అమరావతి మహిళల మీద జర్నలిస్టు కృష్ణంరాజు అనేటైన చేసిన మాటలకు గాను ఓ టీవీ ఛానల్ అయిన సెస్సా వేదికలలో పాల్గొన్నందుకు గాను ఆమె జగనన్న మీద గట్టి ఆరోపణలు చేసుకుంటూ వచ్చింది. వీడు పుట్టడమే దౌర్భాగ్యం, పుట్టిన 2 నిమిషానికే ఈ అమ్మ గొంతు నొక్కేసి ఉండాల్సింది అనుకుంటా రేణుకా మేడం చేసిన మాటలు ఏమైతే ఉన్నాయో వైసీపీ లీడర్లను కోపానికి గురయ్యేటట్టే చేస్తున్నది. ఇంక అంతేకాకుండా జగన్ కు మానసిక చికిత్స చాలా అవసరం, కావాలంటే ఆయన మానసిక చికిత్సకు ఫ్రీలో నేను ట్రీట్మెంట్ ఇప్పిస్తాను కూడా అన్న మాటలు ఏవైతే ఉన్నాయో వైసీపీ నాయకులను కోపానికి గురయ్యేటట్టే చేసింది. అమరావతిలో మహిళల మీద అసభ్య మాటలు మాట్లాడిన ఛానల్ జర్నలిస్టులను తీవ్రంగా ఖండన చేసిన రేణుకా సోదరి మేడం వాళ్ళ పైన ఛానల్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేసింది. మహిళలు వేసుకున్నవి గాజులు కాదు విష్ణు చక్రాలు అనుకుంటా మస్తు కోపానికి వచ్చుకుంటా మాట్లాడబట్టింది. ఇంక అంతనే కాదు, జగన్ కు దమ్ము ధైర్యం ఉంటే అమరావతికి రావాలని చెప్పి ఒక సవాలు సుతం ఇసిరింది అయ్యా. ఇంక అట్లనే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తానని చెప్పి కూడా క్లియర్ కట్ గా చెప్పుకుంటా వచ్చింది. ఇంక అంతనే కాకుండా వాళ్ళ ఛానల్ ను పత్రికను కూడా ఎంబటే బంద్ పెట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేసుకుంటా వచ్చింది రేణుకా సోదరి మేడం. ఏదేమైనా జగనన్న మీద మాత్రం మస్తు గరానికి వచ్చుడే కాదు, నిప్పులు చెరిగినట్టే లెఫ్ట్ అండ్ రైట్ మాటలతోని తూటాలు వెలిచిందయ్యా జగనన్న మీద రేణుకా సోదరి మేడం. వాళ్ళ నాయన స్వయంగా రాజశేఖర రెడ్డి అంత్యక్రియలు కాకముందే సంతకాల సేకరణ నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పి పదవి మీద వ్యామోహంతో తటబుక్క పనులన్నీ చేసిండు. నానశవాన్ని పక్కనే పెట్టుకుని సంతకాల సేకరణను తీసుకున్నాడు అయ్యా ఈ జగను. వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళల మీద వస్తున్న మాటల పట్ల ఉన్న వ్యవహార తీరి అసలు ఏం రియాక్ట్ కాకపోవడం, నాకేం పట్టలేదన్నట్టుగా జగను నిశ్శబ్దంగా సైలెంట్ గా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఉండు ఏదైతే ఉన్నదో ఇది చాలా దారుణం. అసలు ఒక లీడర్ కు ఉండాల్సిన లక్షణాలు ఆవగింజంతా కూడా ఈ జగన్లో లేవు. జగన్ బతికేందో నాకు తెలుసు అని ఇట్లా రకరకాలుగా మేడం మస్తు కౌంటర్లు ఇచ్చుకుంటా కామెంట్లు చేసుకుంటా అన్న మాటలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. వైసీపీ లీడర్లు కూడా మస్తు గరానికి రాబట్టిండ్రు రేణుకా సోదరి మేడం అన్న మాటల మీద.